హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే స్పెషల్గా మిల్ మేకర్ కోడిగుడ్డు కూర వండబోతున్నాను అండి. కోడిగుడ్లు మిల్ మేకర్ కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చాలా ప్రోటీన్ ఉండే ఫుడ్, ఫైబర్, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇలాగ డిఫరెంట్గా చేయండి. ముందుగా అయితే మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి, అల్లం తీసుకున్నాను. చిన్నది ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నింటినీ మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి. ఇలాగా పేస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు నూనె అయితే వేడైంది. ఇక్కడైతే నేను పసుపు అయితే వేసుకున్నాను అంటే 1/4 టీ స్పూన్. కోడిగుడ్లు ముందుగా ఉడకబెట్టుకొని వాటిని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. మనం ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కోడిగుడ్డు అనేది అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయండి. ఇలాగ పసుపు వేసి కోడిగుడ్డు అనేది వేపుకోవాలి, లేదంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పసుపు వేసి కోడిగుడ్లు అన్నిటిని కూడా వేయించేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే కలర్ మారి బాగా కోడిగుడ్లు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మరి కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలండి. ఉల్లి, టమాటా మనము వేయించుకోవాలి కదా. దీనికోసం నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలని కూడా చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నాం అంటే త్వరగా వేగిపోతాయి. ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా మీకు 2-3 మినిట్స్లో ఉల్లిపాయలు అనేది కలర్ మారి బాగా వేగుతాయి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మూత పెట్టుకున్నానంటే ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ అనేది మీదకి తేలినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ అనేది కొద్దిగా మీదకి తేలిందండి, బాగా వేగిపోయింది. ముందుగా అయితే నేను మిల్ మేకర్ని నానేసుకున్నానండి ఒక వేడి నీటిలో 10 నిమిషాల వరకు. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకొని మిల్ మేకర్లు అయితే ఇందులో మసాలాలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు. కారం అయితే 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నానండి నేను. అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిసేటట్టుగా మిల్ మేకర్లకి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మిల్ మేకర్లు మనకి తినేటప్పుడు కొద్దిగా చప్పగా ఉంటాయి కదా. ఉప్పు, కారం బాగా పట్టాయంటే టేస్ట్ మరింత పెరుగుతుంది. అలాగే మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను కదా, అదే మిక్సీలోని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మిల్ మేకర్లోని వాటర్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే 1 గ్లాసున్నర వరకు అయితే వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మసాలా పట్టేటట్టుగా ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ అయ్యేటట్టుగా ఉడకబెట్టేసుకున్నాను నేను మిల్ మేకర్ని. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మీకు ఉప్పు, కారం, గ్రేవీ అంతా కూడా బాగా పట్టింది మిల్ మేకర్లకి. ఈ మిల్ మేకర్లు ఇలా కూర వండుకోవడం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడైతే నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలాగైతే ఎగ్స్ని నేను మసాలాలో పెట్టేస్తున్నాను. ఇక్కడ 3 ఎగ్స్ పెట్టాను కదండి. ఉన్న 3 ఎగ్స్ని కూడా ఏం చేశానంటే హాఫ్గా కట్ చేసేసుకొని ఎగ్స్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కర్రీలోనే పెట్టేసుకున్నాను ఎగ్స్ అన్ని కూడా. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తినేవాళ్ళు 2-3 సార్లు కూడా అడిగి చేయించుకొని తింటారు. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎగ్ మిల్ మేకర్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. మాకు చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువ ఈ కర్రీ అనేది మాకు చేసేవారండి. మటన్ కర్రీ లాగా మేము ఇష్టపడి తినేవారు. అలాగే మా పిల్లలకు కూడా మేమైతే ఇలా వండి పెడుతున్నాము. ఎవరికైనా ఇష్టం అవుతుందండి. మిల్ మేకర్ అనేది మంచి ఫుడ్డే, మనం తీసుకోవచ్చు. ఫైబర్ ఉండే ఫుడ్ కనుక తీసుకోవచ్చు. అలాగే ఎగ్ ప్రోటీన్ ఉన్నది కనుక మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను చేసిన కర్రీ మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి, వీడియో అంతా చూసి కూడా లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.